అన్యాయం చేసిన బండి సంజయ్ కుమార్ వెంటనే అత్యాచారాలు మరి బెదిరింపులకు కేంద్ర మంత్రి కొడుకు అని చెప్పి అహంకారంతో బెదిరింపులకు గురి చేసి ఒక మహిళ జీవితాన్ని నాశనం చేసిన ఈ దుర్మార్గుని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలి. ఇవాళ మహిళలకు ఇలా ఒంటరిగా తిరగలేని పరిస్థితి, మహిళలు ఇవాళ ప్రతి ఉద్యోగస్తులు ఉద్యోగాలు పోయించే పరిస్థితి, బస్సులో పోయిన అర్ధరాత్రి మీద ఉద్యోగులు బయట రోడ్ల మీదకి వస్తుంటారు. మరి ఇలాంటి సంఘటనలు వదిలేస్తే ఇంకా రాబోయే రోజుల్లో మహిళల మీద అనేక రకాల అగత్యాలు జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పైనది.